ఈ ఊర్లో జరిగే ఫెస్టివల్స్ అద్భుతం, అమోఘం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. చాలా బాగా జరుగుతుంది. ఎంతంటే ఆ ఫెస్టివల్స్ మీకు క్లియర్‌గా చూపిస్తా విజువల్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. పీర్ల పండుగ జనాలంటూ ఉంటారు. అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఈ వీడియోని కంటిన్యూగా చూడండి తెలుస్తుంది. లాస్ట్‌లో మీకు క్లియర్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్నాము మొహరం ఫెస్టివల్ సంబంధించిన విశేషాలు అండ్ అక్కడ చూడబోయే విజువల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోని క్లుప్తంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఊరి డిస్టెన్స్ వచ్చేసి పెనుకొండ నుంచి అయితే 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హిందూపురం నుంచి అయితే 20 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి అయితే 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉంది. ఫ్రెండ్స్, ఈ ఊరు వచ్చేసి హుస్సేన్పురము. పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో మంచేపల్లి ఉంది. చూడండి, ఇప్పుడు ఈ ఊర్లోకి అయితే మేము ఎంటర్ అయినాము. ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన ఆట బొమ్మలు, అలాగే ఎగ్జిబిషన్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొహరం ఫెస్టివల్ చాలా బాగా జరుగుతాయి ప్రతి సంవత్సరము. చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగే ఈ ఫెస్టివల్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి, హిందూ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరికి తేడా లేకుండా భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మేము తాగుతున్న పాయసం చూడండి, ఇది చాలా బాగుంటుంది. అలాగే ఈ దర్గా వచ్చేసి, అంటే ఇది దర్గా కాదండి, అంటే ఇది మసీదు మాదిరి నిర్మించిన ఒక మసీదు లెవెల్లో ఉండే చక్కని ఆకారం సంబంధించిన ఒక డిజైన్ సంబంధించిన ఈ యొక్క ప్లేస్లో ఇక్కడ జెండా ఫెస్టివల్ని చేస్తారు. చాలా పవిత్రంగా, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ భక్తి శ్రామంతో జరిగే ఈ ఫెస్టివల్ ప్రతి ఒక్కరు దైవ సన్నిధులు అంటే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అంత బాగా, అంత పకడ్బందీగా ఇక్కడ చేస్తారు. చూడండి, నా వెనకాల ఎంతమంది ఉన్నారో ప్రజలు అయితే చాలా చోట్ల నుంచి ఇక్కడికి తరలి రావడం అయితే జరిగింది. అండ్ ఈ మొహరం ఫెస్టివల్ అంటే మొహరం మొదటి రోజు నుంచి 4వ రోజు, అంటే 4వ రోజు ఇక్కడ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. చాలా బాగా ఉంటుంది ఇక్కడ లొకేషన్ అయితే. చూడండి, మసీద్ అంతా ఒక మసీద్ లెవెల్లో ఉండే ఈ యొక్క కట్టడము చాలా అందంగా, ఆహ్లాదకరంగా డిజైన్ చేసినారు. డెకరేషన్తో చాలా బాగా అట్రాక్టింగ్గా ఉంది. లోపలైతే పూల హారాలకు సంబంధించిన రకరకాలకు సంబంధించిన డెకరేషన్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటారు. ఇంకా అయితే అది రెడీ చేసింలేదు, నిదానంగా చేస్తారన్నమాట. రాత్రి 12:30 నుంచి 1 గంటకు అయితే అది డెకరేషన్ జరుగుతారు. ఆ విషయాలు మీకు లైవ్లో చూపిస్తాను. అలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి. ఇక్కడ బయట అయితే చాలా రద్దీగా, అంటే ఒక జాతర లెవెల్లో ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకునే కొన్ని ఎగ్జిబిషన్స్ 2-3 రకాలు వచ్చినాయి. డెకరేషన్ సంబంధించిన లొకేషన్ ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మొత్తం అందరూ కలుసుకొని ఒక జెండాని ఎంత పవిత్రంగా, ఎంత గంధంతో, సుగంధాలతో దాన్ని అలంకరణ చేస్తారు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఎంతమంది ఉన్నారు ఇది రెడీ చేయడానికి. ఈ ప్లేస్లో అంతా చాలామంది రద్దీగా జనాలు గుమిగూడినారు. ఇది సుమారు గంట నుంచి 2-3 గంటల సమయం తీసుకుంటుంది. ఇంత రద్దీగా ఉంటుంది ఈ సిచ్యువేషన్. అంత పకడ్బందీగా రెడీ చేసేకి సమయము. సో ఆ తర్వాత వచ్చేసి మొత్తం అన్ని పూలహారాలతో కలిపి ఆ యొక్క జెండా కట్ట అంటారు కదా, ఆ మసీద్ లెవెల్లో ఉండే ఆ లోపలంతా పూలహారాలతో, సుగంధాలతో మొత్తం అంతా చెట్టుని, వేప చెట్టుని మొత్తం అంతా డెకరేషన్ చేసేయాలి. సుమారు 1 గంట నుండి 2 గంటల సమయం పడుతుందన్నమాట. అవన్నీ మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, మనస్ఫూర్తిగా కోరుకొని చేతులతో గంధం పూస్తారన్నమాట ఆ జెండా, ఆ బట్టకి. దాన్ని మేము ఉర్దూలో చాదర్ అంటారు. అలాగే మీరు మనసులో ఏమి కోరుకున్నా కానీ ఈ సమయంలో అన్నీ జరుగుతుందనేది బలంగా నమ్ముతారు ఇక్కడ ప్రజలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ జెండా కట్ట పదండి, మీరు చూపిస్తాను. మొత్తం డెకరేషన్స్ పూలహారతో ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు చూడండి. ఇక్కడైతే ఏమీ లేదు, డెకరేషన్ ఏం లేదు, జస్ట్ 2-3 పూలహారాలు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్లో అయితే ఎంత బాగా క్లియర్గా డెకరేషన్ చేస్తారు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మొత్తం చెట్టంతా పూలహారాలతో నిండిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే అద్భుతం, అమోఘం. రకరకాల పూలహారాలతో పైనంతా అలంకరణ చేసే టైం ఆసన్నమైంది. ఇప్పుడు చూడండి, మొత్తం అన్నీ వాళ్ళ యొక్క ముడిపులతో సంబంధించిన రకరకాల పూల హారాలతో ఇప్పుడు రెడీగా సిద్ధం చేసుకుంటున్నారు.
కొంతమంది అయితే సాహెబ్లు పైకి ఎక్కి ఆ పూలు ఎన్ని రకాలు ఉన్నాయో ఆ హారాలన్నీ చెట్టంతా పూర్తిగా నింపేస్తారనమాట. చూస్తూ ఉండండి. అలాగే ఇందులో చాలా స్పెషల్గా అంటే చాలా స్పెషల్గా ఇక్కడైతే చేస్తారు. నేనైతే ఇంతవరకు ఎక్కడ చూసిన లేదు. ఈ ఊర్లోనే ప్రత్యేకంగా జరుగుతుందనమాట. ఆ విధంగా చూడండి, మనమంతా ఆడ ఆ గంధంతో పూసి ప్రతి ఒక్కరు చేతితో ఆ ముట్టుకొని ఆ గంధాన్ని పూస్తారు కదా, ఆ ప్లేస్ అంతా ఆ గంధంని ఆ చెట్టుకి పైకి కట్టేసి వాళ్ళు క్లియర్గా ఉంచుతారన్నమాట పైన. అది రేపటి సంవత్సరం వరకు అలాగే ఆ చెట్టు పైన ఆ జెండా యొక్క అలాగే ఉంటుందన్నమాట. ఇదే ఇక్కడంతా స్పెషలు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ మొహరం వేడుకను ఇక్కడికి చాలా చోట్ల నుంచి వస్తారు. ఈ పవిత్రమైన వేడుకను చూడడానికి చాలా ఊర్ల నుంచి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ దృశ్యాలను చూస్తుంటే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ వేడుకను లైవ్లో చూసినట్లే అన్నట్టు ఫీలింగ్, అనుభూతి అయితే ఇక్కడ కలుగుతుంది. చూడండి ఎంతమంది భక్తి శ్రద్ధలతో చాలామంది ఇక్కడైతే రావడం అయితే జరిగింది. మొత్తం అంతా చెట్టంతా పూలతో అలంకరణ చేయడమే కాకుండా అక్కడ ఉండే జనాభా సైతము వాటిని చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఈ వేడుకను చూడ్డానికి చూడండి, మొత్తం పూలహారాలన్నీ పైన డెకరేషన్ చేయడం అయితే ఇప్పుడు నాన్ స్టాప్గా జరుగుతుందన్నమాట. ఒక్కొక్క పూలహారం ఒక్క పూల మొత్తం చెట్టంతా నింపేస్తారు. అంత పకడ్బందీగా నీట్గా తయారవుతుంది ఆ చెట్టంతా, ఆ అలంకరణ. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ పూల సుగంధాలతో పూల హారాలతో నిండిపోయిన చెట్టును చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్, ఈ హుస్సేన్ అనే పీర్ల పండుగ ఇక్కడ పీర్లు అంటే మొహరం నెలలో కర్బలా యుద్ధంలో అమానుష్యంగా హత్య చేయబడిన ఇమాం హుస్సేన్ రదియల్లాహు తాలాను మరియు ఆయన కుటుంబ సభ్యుల స్మృతి. వీరు సత్యం కోసం అన్యాయం మీద పోరాడి ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు. వారు చూపించిన ధైర్యం, నైతిక విలువలు మరియు త్యాగానికి గుర్తించుకుంటూ మన హిందూ ముస్లిం సోదరులు ఇక్కడ శాంతి, భక్తి, ఐక్యం, యూనిటీ కోసం ఇక్కడ పీర్ల పండుగ జరుపుకుంటారు. ఇది మత చిహ్నం కంటే మించిన ఒక త్యాగాల గుర్తు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.